ఓం శ్రీమాత్రే నమః. కలికాలంలో స్వర్ణయుగం. కలియుగం మొదటి 10,000 సంవత్సరాలను యుగ సంధి లేదా స్వర్ణయుగం అని అంటారు. అంటే దాని అర్థం ఈ సమయం పూర్తి కలియుగంగా మారడానికి పట్టే సమయం అని చెప్పుకోవచ్చు. ఈ మొదటి 10 సంవత్సరాలు మాత్రమే ఈ కలియుగంలో భక్తి కానీ ధర్మం కానీ మిగిలి ఉంటాయి. మిగతాదంతా ఘోరకలి, చాలా మహాఘోరంగా ఉంటుంది. ఎవరైతే భగవంతుడి పాదాలను పట్టుకొని భగవంతుడి పాదాలను ఆశ్రయిస్తారో వారు మాత్రమే కలియుగంలో మళ్ళీ తిరిగి పుట్టకుండా రక్షించబడతారు. కలియుగ లక్షణం ప్రకారం ఎక్కువ శాతం ప్రజలు వ్యగ్రతతో, క్రోధంతో, కోరికలతో ఉంటారు. అందువల్ల వారి దృష్టి భగవంతుడి మీదికి లగ్నం కాకుండా ఉండి అధిక శాతం ప్రజలు అధోగతి పాలవుతారు. ఇంకా పరమ నీచంగా బ్రతికే వాళ్ళు, పరమ నీచంగా ప్రవర్తించేవారు కల్పాంతం వరకు శూన్యంలో అంటే స్పేస్లో పిశాచాలుగా తిరుగుతూ ఉంటారు. కలియుగంలో మనం రక్షించబడాలి అంటే ఆ భగవంతుని ఆశ్రయించడం ఒక్కటే శరణ్యం. ఎవరి గుణాలకు తగ్గ ఫలితం వారికి దొరుకుతుంది. సదా భగవంతుడి నామమే మనల్ని రక్షిస్తుంది. కానీ చేసిన కర్మను అంత సులువుగా వదిలిపెట్టవు. ఈ కలియుగంలో మనం చేయవలసింది ఏమిటి అంటే మన బుద్ధిని సాధన ద్వారా మార్చే ప్రయత్నం చేయడం. భక్తితో ఈశ్వరుడి పాదాలు పట్టుకునే ప్రయత్నం తప్పకుండా చేయాలి. చిత్తశుద్ధితో ఫలాపేక్ష లేని భక్తి మాత్రమే మనల్ని తప్పకుండా రక్షిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి.